తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం తమ విచారణను ముమ్మరం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాపింగ్ కు గురైన పలువురు నేతలను సిట్ అధికారులు వరుసగా విచారిస్తూ వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్టు గుర్తించిన అధికారులు సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరు కావాలని కోరారు. సిట్ అధికారుల అభ్యర్థన మేరకు గోనె ప్రకాష్ రావు ఈ ఉదయం 10:30 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఆయన సిట్ అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నలోనే జరిగిందని ఆరోపించారు. గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు వంటి వారు ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని పేర్కొన్నారు. ఎలాగైనా మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణ రహితంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదని గోనె ప్రకాష్ రావు తీవ్రంగా విమర్శించారు. సిట్ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రోహిత్ రెడ్డిని పిలుపుతున్నాడు. ఆ దినము ప్రభాకర్ రావు గారు ఉండి, మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉండి, ఏం రోహిత్ ఎంతమందిని తీసుకుపోతున్నావు ఎమ్మెల్యేలు? ఏం సార్ నేను ఎవరు తీసుకుపోతున్నా? అంతా నిఘా నా దగ్గర ఉంటుంది. ఎవరెవరితో మాట్లాడుతుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు. సీమ చుట్టుకుమన్న కెమెరాలు అన్నాయి కదా, అట్లే మీ ఏదైతుందో చిట్టా అంతా నా దగ్గర ఉందన్న భయపడినాక అతన్ని ట్రాప్ చేశాను. ట్రాప్ అంటే ఒక 4 ఎమ్మెల్యేలు వీళ్ళే ఫోన్ చేశారు. రేఖా కాంతారావు, హరివర్ధన్ రెడ్డి ఆఫ్ జూపల్లి కొల్లాపూర్ అండ్ తర్వాత గువ్వల బాలరావు, ఈ ముగ్గురిని పెట్టి ఫామ్ హౌస్లో కెమెరాలు పెట్టేసి రైట్ ఓకే కెమెరాలు పెట్టిండ్రు, బంధించిండు. బిఫోర్ అది అయిన ఇన్సిడెంట్ వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రగతి ఇదేంటి ఇక్కడ ఇది ప్రగతి భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ అండ్ లోకల్ మీడియా అండ్ ప్రింట్ అందరిని పిలిచి మొత్తం ఒక ½ అన్ అవర్ సీడీ చూపెట్టి ఒక 1 అవర్ కన్వర్జేషన్ది ఇగో ఈ సీడీని ప్రదర్శించి అందరికి వినిపించి మంచిగా పుల్లారెడ్డి స్వీట్లు అవి వినిపించి కొందరు ఇన్నోళ్ళకు గుర్ర కపురాలు కూడా లంచిపెట్టిన తర్వాత వెనుక సీడీ ఏదైతుందో వినిపించి దేశంలో ఉండే అందరు చీఫ్ జస్టిస్లకు పంపించారు. కోరియర్ ద్వారా అన్ని చీఫ్ జస్టిస్ ఐజ్ చీఫ్ మినిస్టర్ అన్ని చీఫ్ మినిస్టర్ పంపిండు. నీకు ఇంటెలిజెన్స్కి వ్యవహారానికి సంబంధం లేకపోతే క్రాష్ అంటే ఒక చెత్త పుట్ట అనుకుంటే నువ్వెట్లా బ్రీఫ్ ఇచ్చావు భయ్యా? ఆ రోజు రాత్రి ట్రాప్ అయింది, పొద్దున ఏదైతుందో నువ్వు బ్రీఫ్ ఇచ్చావు అంటే నీ కనుసైలంగానే ఇంటెలిజెన్స్ నడుస్తుంది అన్నట్టు కదా. ఇంతకంటే నిదర్శనం ఏంటి? ఈవెన్ కేటీఆర్ ఇది బయటకు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేత చేసినా ఒక 4 ఐదుగురికి చేసిండు. వాళ్ళు ఎట్లా చేస్తావు? 4 ఐదుగురికి ఎట్లా చేస్తావు చెప్పు? 4 ఐదుగురికి ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని వీళ్ళని చేసే సమస్య లేదు. కొంతమంది రియల్ ఎస్టేట్లు, జ్యువెలరీ మర్చెంట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. శ్రీధర్ రావు అని ఒక ఫంక్షన్ హాల్ ఉంది, దాంట్లో పార్ట్నర్ ఎవరు? సాంబు గారు ఉన్నారు కదా, TV5 వాళ్ళిద్దరు గొడవ జరిగింది కదా. అతన్ని బెదిరిస్తే ఆ లావాదేవీలు కన్వర్జేషన్ ఇది 15 కోట్లలో 13 కోట్లు వైట్ మనీ ఎలక్షన్ ఏమంటారు, ఎలక్షన్ బాండ్స్ అంటారు కదా, ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతుందో 13 కోట్లు ఇది అలా రికార్డులో ఉంది. 13 కోట్లు ఏదైతుందో 13 కోట్లు ఎట్లా ఇచ్చిండే? 13 కోట్లు ఎట్లా ఇచ్చిండు? ఎందుకు ఇచ్చిండు ఆయన 13 కోట్లు? 13 కోట్లు ఎందుకు ఇచ్చిండు? 13 2 క్యాష్ 15 కోట్లు. ఈ విధంగా డబ్బులు ప్లస్ ప్రాపర్టీలు కొన్ని ఆయన ఇవ్వచ్చు పేర్లు ముఖ్యమంత్రిగా సంతోషించిండు. కొన్ని ఏదైతుందో కవితకును కేటీఆర్కి పడక కవితను ట్రాప్ చేయమని కేటీఆర్ చెప్పిండు ప్రభాకర్ రావు గారు. ఈరోజు ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి ఇన్స్ట్రక్షన్ తోటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆఫ్ భుజంగరావు, రాధాకిషన్ రావు మీకు పోయిన మెయిన్లో ఇచ్చారు, మీరు చూశారు పత్రికలు, చూడండి, మీకు నెట్లో పోతే కూడా దొరుకుతుంది. వాళ్ళు ఎంత క్లారిటీకి ఇచ్చిండ్రు. మేము అధికారం చెప్తాం ఎందుకోసం ఈ ట్రాప్ అంతా చేసింది? 3వసారి అధికారంలో రావడానికి కోసమే, ప్రయత్నం కోసమే ఇదంతా జరిగింది. 1 నెంబర్ 2 ప్రపంచంలో మొదటిసారిగా 1972లో రిపబ్లికన్ పార్టీ రిచర్డ్ నిక్సన్ అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండే ఎలక్షన్ ముందు వాటర్ గేట్ హోటల్లో డెమోక్రటిక్ వాళ్ళ ఆఫీస్ ఉండే.
ఆఫీసులో ఒక 8 మంది